శ్రీరస్సు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం తిథి శుక్లపక్ష షష్ఠి మార్చి 4 సాయంత్రం 3:16 నుండి మార్చి 5 మధ్యాహ్నం 12:51 వరకు. శుక్లపక్ష సప్తమి మార్చి 5 మధ్యాహ్నం 12:51 నుండి మార్చి 6 ఉదయం 10:51 వరకు. నక్షత్రం భరణి మార్చి 4 ఉదయం 4:29 నుంచి మార్చి 5 తెల్లవారుజామున 2:37 వరకు. కృతిక మార్చి 5 తెల్లవారుజామున 2:37 నుండి మార్చి 6 తెల్లవారుజామున 1:08 వరకు. కరణం బాలావ మార్చి 4 ఉదయం 4:37 నుంచి మార్చి 4 సాయంత్రం 5:17 వరకు. కౌలావ మార్చి 4 సాయంత్రం 4:17 నుంచి మార్చి 5 ఉదయం 2:01 వరకు. తైటీల మార్చి 5 ఉదయం 2:01 నుంచి మార్చి 5 సాయంత్రం 4:51 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:17 నుండి తిరిగి మధ్యాహ్నం 1:01 వరకు. అమృతకాలం రాత్రి 10:10 నుంచి రాత్రి 11:39 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:12 నుంచి 6 గంటల వరకు. అశుభకాలం రాహువు మధ్యాహ్నం 3:33 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. యమగండం ఉదయం 9:44 నుంచి ఉదయం 11:11 వరకు. గూలిక మధ్యాహ్నం 12:38 నుంచి మధ్యాహ్నం 2:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:09 నుండి ఉదయం 9:55 వరకు. తిరిగి రాత్రి 11:23 నుంచి 12:03 వరకు. వర్షం మధ్యాహ్నం 1:20 నుంచి మధ్యాహ్నం 2:48 వరకు. చంద్రమాసం అమంతం పాల్గొన పూర్ణిమంత పాల్గొన శక సంవత్సరం పాల్గొన 13 1946 వేద ఋతువు శిశిర శీతాకాలం దృగ్ ఋతువు వసంతకాలం. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. ఈరోజు మీకు అద్భుతమైన స్పష్టమైన దృష్టి ఉంది మరియు మీరు మీ చర్యల దీర్ఘకాలిక ప్రయోజనాలు సరిగ్గా తూకం వేయగలుగుతారు. అందువల్ల మీరు ఒక నిష్పక్షమైన నిర్ణయానికి రావడానికి మీ ముందుకు వచ్చిన కొత్త వెంచర్లు మరియు పెట్టుబడులను అంచనా వేయడానికి ఈరోజు మంచి సమయం. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులను మరియు మీ నిజమైన శ్రేయోభిలాషి ఎవరో కూడా మీరు గుర్తించగలరు. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. ఈరోజు మీరు మీకు దగ్గరగా ఉన్న వారికి మంచి సలహా ఇవ్వబోతున్నారు మరియు దానిని కృతజ్ఞతతో స్వీకరిస్తారు. మీరు ఈరోజు చాలా అర్థం చేసుకునే మరియు ప్రశాంతమైన మానసిక స్థితిలో ఉన్నారు. మీ గతంలోని వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి ఇది గొప్ప సమయం. మీ దగ్గరి పాఠశాల స్నేహితుడికి కాల్ చేయండి. వారితో సంప్రదించడంలో మీకు గొప్ప ఆనందం లభిస్తుంది. గత విభేదాలను పక్కన పెట్టడానికి కూడా ఇది ఉత్తమ సమయం. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. ఈరోజు మీకు చాలా తప్పుడు సమాచారం అందించబడదు. అయితే ఇతరుల మాట వినడం మరియు వారి ప్రభావానికి గురికావడం కంటే మీ సొంత తీర్పు మరియు తార్కికంపై ఆధారపడడం మంచిది. మీ సొంత వేగంతో సత్యాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి మరియు మీరు ఉత్తమ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. చాలా అవసరమైన సెలవు ప్రణాళిక గాలిలో ఉంది. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. మీ ముందు కొత్త కోణాలు తెరుచుకుంటున్నాయి. మీరు ఎప్పుడూ ఒక అభిరుచిగా భావించే ప్రతిభ మరింతగా మారవచ్చు మరియు మీరు ఇష్టపడే పని చేస్తూ జీవనోపాధి పొందగలుగుతారు. ప్రతి రంగంలోనూ కొత్త పరిణామాలు ఆశించబడతాయి. ఇవి మీ ఆలోచనలను విస్తృతం చేస్తాయి మరియు మీ జీవిత స్వభావాన్ని పూర్తిగా మారుస్తాయి. మీరు మీ జీవితంతో సంతృప్తి చెందే అరుదైన క్షణాన్ని అనుభవిస్తారు. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. ప్రతికూలతతో నిండిన వ్యక్తులకు దూరంగా ఉండండి. వారు మీ మనస్సులో అదే విషయాన్ని నాటడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇది మీరు మీ లక్ష్యానికి దగ్గరగా ఉన్నప్పుడు మిమ్మల్ని స్తంభింపజేస్తుంది. శాంతి కోసం మరియు పెండింగ్లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయడానికి ఈరోజు మీ కుటుంబంతో ఎక్కువ సమయం ఇంట్లో ఉండడానికి ప్రయత్నించండి. కొన్ని మధురమైన జ్ఞాపకాలను ఆస్వాదించడానికి మీ గదిని ఛాయాచిత్రాలతో అలంకరించండి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. వ్యాపార సమావేశంలో కొన్ని పెండింగ్ చర్చలు అనుకూలమైన మలుపులు తీసుకుంటాయి. మీరు ఈరోజు స్థిరంగా ఉంటారు. మీ నిర్ణయాలు చాలా బాగా ఆలోచించిన ప్రక్రియ ఫలితం. పని వాతావరణంలో కొంత సానుకూల మార్పు కనిపించవచ్చు. మీరు పాత పరిచయస్తుల్ని కలవవచ్చు. ఇంట్లో మీరు ప్రశాంతంగా మరియు వాదలాడుకోవచ్చు. మేధో వృద్ధి అసహనంగా ఉంటుంది. ప్రియమైన వారు శుభవార్త ద్వారా మీ జీవితంలో ఆనందాన్ని తీసుకురావచ్చు. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. ఈరోజు అంత మార్పు గురించే. మీ జీవితంలో గణనీయమైన మార్పులను తీసుకొచ్చే వ్యక్తితో మీరు పరిచయం ఏర్పడవచ్చు, లేదా మార్పుకు కారణమయ్యే ఇతర వ్యక్తులతో మిమ్మల్ని పరిచయం చేసుకోవచ్చు. అయితే అన్ని మార్పులు మీకు మంచివి కావు. మీరు ప్రవాహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకునే ముందు ఆ మార్పు దీర్ఘకాలంలో మీకు మంచి చేస్తుందో లేదో విశ్లేషించుకోవాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. ఈరోజు మీ మనసు చాలా చురుగ్గా ఉంటుంది. మీరు ఆలోచనలు మరియు ప్రేరణతో నిండి ఉంటారు. మీరు నిరంతరం కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తారు. వాటిని మీరు చాలా సులభంగా ప్లాన్ చేసి అమలు చేయగలరు. ఈరోజు మీకు ఉన్న ఏకైక సమస్య ఏమిటంటే మీ మనస్సును నిరంతరం నింపే కొత్త ఆలోచనల వరదతో మీరు మునిగిపోయినట్లు అనిపించవచ్చు. మీ చుట్టూ ఉన్న ఇతరులను ఉన్నత స్థాయి కార్యకలాపాలకు ప్రేరేపించే అవకాశం కూడా ఉంది. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి రోజువారీ జాతకం. మీరు ఈరోజు చాలా శక్తివంతంగా ఉంటారు. మీ ఆకర్షణ మరియు చమత్కారం ఇంట్లో మరియు మీ పని ప్రదేశంలో అందరినీ అబ్బురపరిచే అవకాశం ఉంది. స్నేహితులతో లేదా ప్రత్యేకమైన వారితో బయటకు వెళ్ళి ఆనందించండి. ఈరోజు ప్రశాంతంగా మరియు ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఈరోజు గణనీయమైన ఆర్థిక లాభాలను ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు మీ షాపింగ్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో గమనించండి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. ఇది మీ సూత్రాలను ఆత్మపరిశీలన చేసుకొని తిరిగి అంచనా వేసుకునే రోజు కావచ్చు. గత నిర్ణయాల కోసం మిమ్మల్ని మీరు మీ భాగస్వామిని మీరు ప్రశ్నించుకోవచ్చు. అయినప్పటికీ మీరు మీ భాగస్వామి పట్ల చాలా మద్దతు ఇచ్చే విధానాన్ని అనుసరిస్తారు మరియు ప్రతిఫలంగా మీరు అదే ఆశిస్తారు. మున్పటివి ఇకపై బాగా పనిచేయనప్పుడు జీవితంలో కొత్త సిద్ధాంతాలను స్వీకరించడంలో ఎటువంటి హాని లేదు. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. మీరు వృత్తిపరమైన లేదా వ్యక్తిగత కారణాల వల్ల చిన్న ప్రయాణాలు చేయవచ్చు. ఈ సమయంలో ప్రయాణాలు చేయడం మీకు సులభం కాకపోయినా మీరు అలా చేయగలరు మరియు దాని ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి. మీ దాతృత్వాన్ని ముఖ్యంగా ముందుగా గుర్తించడంలో విఫలమైన వ్యక్తులు బాగా గుర్తిస్తారు. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. కొంచెం ఓర్పు ఉంటే ఆ రోజు మీకు చాలా ఉత్పాదకంగా మారవచ్చు. కానీ ఆ ఓపిక ఇప్పుడు అతిపెద్ద సవాల్ కావచ్చు. సమయం నెమ్మదిగా తగ్గిపోయినట్లు అనిపిస్తుంది మరియు మీ మానసిక స్థితికి సరిపోయేంత వేగంగా ఏదీ కదలదు. కానీ మీరు మీ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తే మీరు మీ ఎజెండాను పూర్తిగా పాడు చేయవచ్చు. మీ శక్తిని నియంత్రించడానికి కొన్ని ప్రశాంతమైన వ్యాయామాలతో రోజును ప్రారంభించడానికి ప్రయత్నించండి. సో చూసారు కదండి, శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో నేటి పంచాంగం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.